జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవం, 15 శాఖల్లో కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారా అమలవుతున్న 44 పథకాలపై బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్ సమీక్ష, చీరాలలోని 400 సంవత్సరాల పురాతన ప్రఖ్యాత కొప్పడం చీరల తయారీని క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించిన కేంద్ర బృందం సభ్యులు తదితర అంశాలతో కూడిన బాపట్ల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం బాపట్ల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి సమ్మిట స్వామినాథ్. విద్యార్థుల మంచి భవిష్యత్తుకు బాటలు వేస్తూ డ్రాప్అవుట్స్ అరికట్టడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని శక్తిప్రసాద్ అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని బాపట్ల జిల్లా రేపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని శక్తిప్రసాద్, జిల్లా కలెక్టర్ వెంకటమురళి కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ క్రమంలో మంత్రి అనగాని ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం ప్రయోజనాలపై విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించారు. ప్రజా ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారని బాపట్ల జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు అన్నారు. నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న 25 మంది నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన 20,549 రూపాయల నగదు చెక్కులను మాటూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు అందజేశారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో తయారయ్యే ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు అందించడానికి కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ ప్రోడక్ట్ అనే నినాదాన్ని రూపొందించింది. ఈ క్రమంలో బాపట్ల జిల్లా చీరాలలోని 400 సంవత్సరాల పురాతన ప్రఖ్యాత కుప్పడం చీరాల తయారీ కేంద్రాన్ని కేంద్ర బృందం సభ్యులు సందర్శించారు. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ అవార్డులకు చీరాల సిల్క్ ను ప్రతిపాదించడానికి పర్యటించిన ఈ బృందం రాష్ట్ర చేనేత శాఖ చేనేత కార్మికుల కోసం నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాలు ఎంతో బాగున్నాయని కితాబిచ్చింది. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ హాల్లో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం పార్లమెంట్ సభ్యులు కృష్ణప్రసాద్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో 15 శాఖల్లో కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారా అమలవుతున్న 44 సంక్షేమ పథకాలపై బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ హాల్లో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం పార్లమెంటు సభ్యులు కృష్ణప్రసాద్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో 15 శాఖల్లో కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారా అమలవుతున్న 44 పథకాలపై ఎంపీ కృష్ణప్రసాద్ సుదీర్ఘంగా చర్చించారు. గోకులాల నిర్మాణాలతో పాడి పరిశ్రమకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గ పరిధిలోని గోవాడ గ్రామంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటించారు. మంత్రి పర్యటనలో భాగంగా గ్రామంలో నిర్మాణం పూర్తి చేసుకున్న పలు గోకులాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత పాడి పరిశ్రమపై ప్రత్యేకంగా దృష్టి సారించారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల కాలంలోనే 12,500కు పైగా గోకులాలను నిర్మించినట్లు మంత్రి స్పష్టం చేశారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో అన్ని జిల్లాల కంటే బాపట్లను ప్రథమ స్థానంలో నిలిపేలా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటమురళి అన్నారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ హాల్లో జిల్లా అధికారులతో కలెక్టర్ వెంకటమురళి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఇటీవల సీఎం చంద్రబాబు కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ప్రస్తావించిన 12 శాఖల పనితీరుపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ఇంధన పొదుపు అలవాటుగా మారాలని బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రకాష్ జైన్ ప్రజలకు పిలుపునిచ్చారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల ముగింపు సందర్భంగా జిల్లా కలెక్టరేట్ నుండి స్థానిక అంబేద్కర్ విగ్రహం వరకు విద్యుత్ శాఖ ఉద్యోగులతో నిర్వహించిన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ప్రకాష్ జైన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విద్యుత్ ఆదా చేసి భవిష్యత్ తరాలకు భరోసా కల్పించాలన్నారు. బాలల పట్ల ఎలాంటి వివక్షత చూపినా, హక్కులకు భంగం కలిగించినా కమిషన్ తగ్గ చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బౌతుల పద్మావతి హెచ్చరించారు. బాపట్ల జిల్లా చీరాలలో జిల్లాలోని ఐసిడిఎస్ శాఖలోని అంగన్వాడీ సూపర్వైజర్లు, అనుబంధ శాఖల సిబ్బందితో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లాలో బాల్య వివాహాలు, విద్యా హక్కు, పోక్సో కేసుల పురోగతిపై ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలందరికీ పౌష్టికాహారం అందేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆశయాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలన్నారు. బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ తుషార్ డూడి వార్షిక నేర నివేదికపై విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎస్పీ తుషార్ డూడి మాట్లాడుతూ 2023తో పోలిస్తే బాపట్ల జిల్లాలో నేరాల సంఖ్య 2024లో గణనీయంగా తగ్గాయని, చోరీ సొత్తు రికవరీ శాతం పెరిగిందని మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. ప్రజా ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారని బాపట్ల జిల్లా చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య అన్నారు. నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న 16 మంది నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన 20 లక్షల రూపాయల చెక్కులను ఆయన పార్టీ కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఇప్పటి వరకు బాపట్ల జిల్లా సమాచార లేఖను విన్నారు. తిరిగి ఫిబ్రవరి నెల విశేషాలతో మళ్ళీ కలుద్దాం.